గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సొల్యూషన్స్ చాప్టర్లో పార్ట్ 7 గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా కానీ ఒకవేళ మిస్ అయి ఉంటే వాటిని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటుంది, దాన్ని చూసి ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 0.1 మోలాల్ K4FeCN6 solution will be given Kb for water 0.52 degree centigrade Kg mole inverse. ఇది మనకి క్వశ్చన్ లో ఇచ్చున్నారు. సో ఇప్పుడు అసలు ఓవరాల్ గా మన క్వశ్చన్ నుంచి ఏం అడుగుతున్నాడు అంటే ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 0.1 మోలాల్ K4FeCN6 సొల్యూషన్ అంటే పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ అనేటువంటిది ఇచ్చున్నారు. దానికి బాయిలింగ్ పాయింట్ ఎంత ఇచ్చారు? 0.1 మోలాల్ అని చెప్పి మనకి ఇచ్చున్నారు. అదే విధంగా ఇంకా ఏమి ఇచ్చారు మనకి? Kb అని చెప్పి ఇచ్చున్నారు. దానికి వాల్యూ ఎంత ఇచ్చారు? 0.52 డిగ్రీ సెంటిగ్రేడ్ కిలోగ్రామ్ మోల్ ఇన్వర్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ కి దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటే దానికి బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది అని చెప్పి మనం అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఈ టర్మ్స్ అన్ని ఉపయోగించి మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి అంటే డెల్టా టీబీ ఇజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? I ఇంటూ అంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఇంటూ కేబి ఇంటూ ఎం. ఇక్కడ ఎం అనేది ఏంది? మొలాలిటీ. అదే విధంగా I అంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి I వాల్యూ ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకి ఆల్రెడీ ఏ సొల్యూషన్ ఇచ్చున్నాడు, పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ అని. దానికి I వాల్యూ మనం ఇప్పుడు కనుక్కుందాం. సో K4FeCN6 గాని మనకి అయనైజ్ అయిందంటే ఏ అయాన్లు వస్తాయి? 4K ప్లస్ అయాన్స్ వస్తాయి. అదే విధంగా FeCN6-4 అనేటువంటిది వస్తుంది. పొటాషియం అయాన్స్, ఫెర్రోసైనైడ్ అయాన్స్ 4 వస్తాయి. సో ఇక్కడ 1 మోల్ ఫెర్రోసైనైడ్, 4 మోల్స్ పొటాషియం. మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చాయి మనకి? 5 వచ్చాయి. కాబట్టి వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ I వాల్యూ ఎంత మనకి? 5 అవుతుంది. Kb వాల్యూ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చున్నారు 0.52 డిగ్రీ సెంటిగ్రేడ్ Kg మోల్ ఇన్వర్స్ అని. సో అదేవిధంగా మొలాలిటీ కూడా వాళ్ళు ఇచ్చున్నారు 0.1 మోల్ అని. సో ఇప్పుడు మనం మొత్తం ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో డెల్టా TB ఇజ్ ఈక్వల్ టు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇజ్ ఈక్వల్ టు I వాల్యూ ఎంత మనకి? 5 ఇంటూ Kb వాల్యూ ఎంత ఇచ్చారు? 0.52 డిగ్రీ సెంటిగ్రేడ్ Kg మోల్ ఇన్వర్స్ అని వాళ్ళే ఇచ్చారు మనకి. నెక్స్ట్ మొలాలిటీ. సో మొలాలిటీ ఎంత ఇచ్చారు? 0.1 అని చెప్పి ఇచ్చారు. మొలాలిటీ వాల్యూ 0.1 మోల్ పర్ Kg అంటే Kg ఇన్వర్స్. దట్ ఈస్ ఈక్వల్ 5 ఇంటూ 0.1 0.5 మోల్ Kg ఇన్వర్స్. మోల్ Kg ఇన్వర్స్ ఇంటూ 0.52 డిగ్రీ సెంటిగ్రేడ్ Kg మోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ మోల్, ఇక్కడ మోల్ ఇన్వర్స్, ఇక్కడ Kg ఇన్వర్స్, ఇక్కడ Kg క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి? 0.5 ఇంటూ 0.52 డిగ్రీ సెంటిగ్రేడ్. సో దీని రాయొచ్చు 5 డివైడ్ బై 10 రాయొచ్చు. ఇక్కడ 52 డివైడ్ బై 100 రాయొచ్చు. ఇక డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి మిగిలింది, యూనిట్స్ మిగిలింది. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? 52 ఇంటూ 5 52 ఇంటూ 5. సో 5 2s 10, 5 5s 25, 1 26. సో 260 డివైడ్ బై 1000 అయింది. 0 క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.26 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఏంటిది? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ వాల్యూ. సో డెల్టా టీబీ వాల్యూ మనం కనుక్కున్నాం. అసలు యాక్చువల్ గా డెల్టా టీబీ అంటే మనకి బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ మైనస్
బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.26 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ మనకి బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఏమనుకోవాలి, దాన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోవాలి. ఎందుకంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో కాబట్టి టీబీ అంటే బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 0.26 డిగ్రీ సెంటిగ్రేడ్. దీని నుంచి బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 0.26. సో 100.26 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకు ఆన్సర్ 100.26 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 4 ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ ఏది అంటే థర్డ్ వన్ 100.26 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ బిట్. ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 353.23 kelvins when 1.80 grams of non-volatile solute was dissolved in 90 grams of benzene. The boiling point is raised to 354.11 kelvins. The molar mass of solute is అంటున్నారు, దాని కేబీ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన అర్థం ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? బెంజీన్ అనేటువంటి దానికి బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇది ఒక వెజల్, ఇందులో బెంజీన్ అనే దాన్ని తీసుకున్నారు. ఏంటిది? బెంజీన్. దానికి బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 353.23 కెల్విన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేశారు? ఇందులో 1.80 grams ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ వాజ్ డిజాల్వ్డ్ ఇన్ 90 grams ఆఫ్ బెంజీన్. అంటే బెంజీన్ ఉంది, దాని వెయిట్ ఎంత ఉంది అంటే 90 grams ఉంది. బెంజీన్ అది సాల్వెంట్, దాని వెయిట్ వచ్చేసరికి 90 grams. ఆ బెంజీన్ కి ఏమి ఇచ్చారు? మనకి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 353.23 ఇచ్చారు. అంటే మనకి ఏమి ఇచ్చినట్లు? టీబీ నాట్ ఇచ్చినట్టు. సో టీబీ నాట్ అంటే ఏంది? బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అన్నమాట. ఎంత ఇచ్చారు మనకి? 353.23 కెల్విన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది బెంజీన్. ఇప్పుడు దీనికి బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు, దాని వెయిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఏం కలిపారు? ఇందులో మనకి 1.80 grams ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ని ఇందులో కలిపారు. సో కలిపినటువంటిది ఏంది అనేది మనకి మెన్షన్ చేయలేదు. అయితే ఎంత కలిపారు? మనకి 1.80 grams మనకి ఈ బెంజీన్ కి కలిపారు. మామూలుగా ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు మనకి వేపర్ ప్రెషర్ చాలా ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సొల్యూట్ కలిపామో అప్పుడు మనకి బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? పెరుగుతుంది, వేపర్ అయిపోవడం తగ్గుతుంది. సో అయితే ఇది కలపడం చేత బాయిలింగ్ పాయింట్ మనకి ఎంతకి పెరిగింది అంటున్నాడు? 354.11 కి పెరిగింది అంటున్నాడు. ఓకేనా? వేపర్ ప్రెషర్ తగ్గుతుంది, బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాని నుంచి టర్మ్స్ రాసుకుందాం. సో మనకి టీబీ నాట్ అంటే బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎంత ఇచ్చారు? మనకి ప్యూర్ బాయిలింగ్ పాయింట్ 353.23 కెల్విన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే సొల్యూట్ కలిపారో అప్పుడు బాయిలింగ్ పాయింట్ రైజ్ అవుతుంది. సో అంటే బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ ఎంతకు పెరిగింది? 354.11 కి పెరిగింది. 354.11 కి చేంజ్ అయింది, అంటే పెరిగింది. సో రెంటి మధ్య డిఫరెన్స్ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఎంత పెరిగింది అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీఎస్ మైనస్ టీబీ నాట్ అవుతుంది. ఎందుకంటే సొల్యూషన్ కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి ముందు దీన్ని రాసాం, తర్వాత వచ్చేసరికి బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సాల్వెంట్ రాసాం. దట్ ఈస్ ఈక్వల్ టు 354.11 మైనస్ 353.23 కెల్విన్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని చేస్తే ఎంత వస్తుంది మనకి? 354.11 353.23. సో 11 లో 3 పోతే 8, 10 లో 2 పోతే 8, 3 లో 3 పోతే 0. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0.88 కెల్విన్స్ వచ్చింది. ఇదేంటిది మనకి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఎంత ఇంక్రీజ్ అయిందో వచ్చింది మనకి. సో ఇంకా ఏమి ఇచ్చినారు? మనకి సొల్యూట్ వెయిట్ ఇచ్చారు, సాల్వెంట్ వెయిట్ ఇచ్చారు.
మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవాలి. మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవాలి. అదేవిధంగా మనకి కేబీ కూడా ఇచ్చున్నారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి రిలేషన్ మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ నుండి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. ఇది మనకి తెలిసినటువంటి ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి కేబీ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు మనకి 2.53 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 2.53 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది కేబీ ఇంటూ మొలాలిటీ. సో మొలాలిటీ అంటే ఏంది? మనకి ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మొలాలిటీ ఫార్ములా వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 grams డివైడ్ బై బి. ఇక్కడ ఏ అనేది మాస్ ఆఫ్ సొల్యూట్, ఎం అనేది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, 1000 డివైడ్ బై బి అనేది వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ని మనకి తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఇలా సబ్స్టిట్యూషన్ చేసి మనం రాబట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోమన్నది ఏంటి? మనల్ని ఎం వాల్యూ కనుక్కోమన్నారు. సో ఎం వాల్యూ కనుక్కోమన్నారు 2.53 ఇంటూ కే అంటే కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ ఇంటూ స్మాల్ ఏ వాల్యూ అంటే మనకి 1.80 grams 1.80 grams డివైడ్ బై ఎం. మనం కనుక్కోవాల్సింది ఎం ఇంటూ 1000 గ్రామ్ కేజీ ఇన్వర్స్. దీనికి యూనిట్స్ ఏంది? 1000 గ్రాము కేజీ ఇన్వర్స్ డివైడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఎంత ఇచ్చారు? సాల్వెంట్ 90 grams. ఇది మనకి ఇచ్చినటువంటిది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి డెల్టా టీవీ కూడా ఉంది కదా. సో డెల్టా టీవీ ఇదంతా దేని వాల్యూ? ఇది డెల్టా టీవీ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఎం ఇటువైపు తీసుకెళ్ళి దీని ఇటువైపు తీసుకురావచ్చు కదా. సో ఇప్పుడు దీని నుంచి ఎం ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే అప్పుడు 2.53 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ ఇంటూ 1.80 గ్రామ్ ఇంటూ 1000 గ్రాము కేజీ ఇన్వర్స్ డివైడెడ్ బై ఈ డెల్టా టీబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ డెల్టా టీబీ వాల్యూ ఇక్కడ కనుక్కోనున్నాం 0.88 కెల్విన్స్ అని. సో 0.88 కెల్విన్స్ కెల్విన్ ఇంటూ ఇంకా 90 grams. సో ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇంకా ఇక్కడ గ్రామ్స్ క్యాన్సిల్, ఇక్కడ కేజీ ఇన్వర్స్ కేజీ క్యాన్సిల్, ఇకపోతే ఇక్కడ కెల్విన్ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంది? గ్రాము మోల్ ఇన్వర్స్ మిగిలింది. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 2.53 ఇంటూ 1.80 ఇంటూ 1000 గ్రాము మోల్ ఇన్వర్స్ డివైడెడ్ బై 0.88 ఇంటూ 90. సో మోలార్ మాస్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఆన్సర్ 57.5 గ్రామ్ మోల్ ఇన్వర్స్ అనేటువంటిది మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇట్ ఈస్ నియర్ టు 58 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో కాబట్టి మనకు ఆన్సర్ 58 గ్రామ్ మోల్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ప్రాబ్లం. Calculate the mass of ascorbic acid in grams to be dissolved in 75 grams of acetic acid to lower its melting point by 1.5 K. Kf is equal to 3.9 Kelvin kg mole inverse. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమడుగుతున్నారంటే మాస్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ ని గ్రామ్స్ లో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? మనం ఆస్కార్బిక్ యాసిడ్ యొక్క మాస్ ని కనుక్కోవాలి. అయితే ఈ ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కడుంది? టు బి డిజాల్వ్డ్ ఇన్ 75 grams ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. సో ఆస్కార్బిక్ యాసిడ్ ని 75 grams ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ లో డిజాల్వ్ చేస్తున్నారు.
సో ఎసిడిక్ యాసిడ్ అనేది ఇక్కడ సాల్వెంట్ అవుతుంది, ఇది వచ్చేసరికి సొల్యూట్ అవుతుంది. సో సాల్వెంట్ కి మనకి వేపర్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఆ వేపర్ ప్రెషర్ ని తగ్గించడం కోసం ఆస్కార్బిక్ యాసిడ్ ని కలిపారు. ఆ కలపడం చేత వేపర్ అయిపోవడం ఏమైంది, తగ్గింది. సో అది ఎంత అయింది అంటున్నారు, లోయర్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ 1.5 K అంటే కెల్విన్స్. 1.5 కెల్విన్స్ అనేది ఏమైంది, తగ్గింది అంటున్నారు. సో దానికోసం ఇక్కడ మనకి ఏమి ఇచ్చున్నారు, కేఎఫ్ వాల్యూ అంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. కేఎఫ్ వాల్యూ ఇచ్చున్నారు, ఎంత ఇచ్చున్నారు మనకి 3.9 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ ఇచ్చున్నారు. అయితే అందులో ఎంత మాస్ ఉన్నటువంటి ఆస్కార్బిక్ యాసిడ్ ని డిజాల్వ్ చేస్తున్నారని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఇది కూడా వన్ ఆఫ్ ది కాలిగేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు దీనికి సంబంధించి డెల్టా టిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా కేఎఫ్ ఇంటూ మొలాలిటీ, ఇది మనకి తెలిసినటువంటి ఫార్ములా. సో ఇక్కడ టిఎఫ్ డెల్టా టిఎఫ్ అంటే ఏంది, లోయరింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ లేదా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఎంత తగ్గింది ఇక్కడ మనకి మెల్టింగ్ పాయింట్ 1.5 K. సో దీని వాల్యూ ఎంత 1.5 K అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ డిప్రెషన్ ఎంత వచ్చింది మనకి 1.5 K. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నమాట 1.5 K. అదేవిధంగా కేఎఫ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు 3.9 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. సో 3.9 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ ఇది ఇచ్చింది ఇంటూ మొలాలిటీ. సో మొలాలిటీ మన ఫార్ములా ఏంది, వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 డివైడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది మనకు తెలిసినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు దీని నుంచి 1.5 కెల్విన్ ఈజ్ ఈక్వల్ 3.9 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ ఇంటూ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చున్నారు తెలియదు. సో కనుక్కోమని మనల్ని ఏ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోమన్నారు, డివైడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత మనకి C6He2O6 అన్నారు. సో కార్బన్ కి 12 6 టైమ్స్ ఉంది కాబట్టి 72, హైడ్రోజన్ కి 1 8 టైమ్స్ ఉంది కాబట్టి 8, ఆక్సిజన్ కి 16 6 టైమ్స్ ఉంది కాబట్టి 16 6 96. సో 8 2 10 10 6 16. సో మొత్తం టోటల్ 176. సో ఇంటూ ఏ డివైడ్ బై 176. ఇది మాలిక్యులర్ వెయిట్ కాబట్టి గ్రాము మోల్ ఇన్వర్స్ అవుతుంది, గ్రామ్ పర్ మోల్ అవుతుంది మాలిక్యులర్ వెయిట్ కాబట్టి. ఏ వచ్చేసరికి తెలియదు కాబట్టి గ్రామ్స్ ఇంటూ 1000 గ్రామ్ కేజీ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే ఒక కేజీలో ఉన్నటువంటి సాల్వెంట్ కాబట్టి 1000 గ్రామ్ కేజీ ఇన్వర్స్ ఇంటూ బి సాల్వెంట్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చున్నారు మనకి 75 గ్రామ్స్, దట్ ఈస్ ఇంటూ 75 గ్రామ్స్. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏ అనేది తెలియాలి. సో కాబట్టి ఏని ఇటువైపు తీసుకెళ్లి దీన్ని ఇటువైపు తీసుకొస్తాం 1.5 K. సో స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1.5 కెల్విన్ ఇంటూ 176 గ్రామ్ మోల్ ఇన్వర్స్ ఇంటూ 75 గ్రామ్స్ డివైడ్ బై 3.9 కెల్విన్ కేజీ తర్వాత మోల్ ఇన్వర్స్ ఇంటూ 1000 గ్రాము కేజీ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ పోయేవారంటే క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ కెల్విన్ అదేవిధంగా ఇంకా మనకి ఇక్కడ కేజీ ఇన్వర్స్, ఇక్కడ కేజీ, ఇక్కడ మోల్ ఇన్వర్స్, ఇక్కడ మోల్ ఇన్వర్స్, ఇక్కడ ఏముంది ఇక్కడ గ్రాము, ఇక్కడ గ్రాము. ఇకపోతే మనకి మిగిలింది ఏంటి గ్రామ్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 176 ఇంటూ 75 డివైడ్ బై 3.9 ఇంటూ 1000 గ్రామ్స్. మిగిలినది గ్రామ్స్. సో ఈ మొత్తాన్ని కానీ మీరు క్యాలిక్యులేట్ కానీ చేసినట్లయితే మనకి ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 5.07 గ్రామ్స్ అనేటువంటిది మీకు వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఆన్సర్ 5.07 వస్తుంది. సో వీటన్నిటి ఆప్షన్స్ నుంచి మనకి నేరుగా ఉన్నటువంటి ఆన్సర్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ అన్నమాట. కాబట్టి మనకి ఆన్సర్
second one. Problem 200 cc of an aqueous solution contain 1.26 grams of a polymer. దీని అర్థం ఇక్కడ cc means cubic centimeter. cubic centimeter అన్న ml అన్న milliliter అన్న రెండు ఒకటే. So 200 milliliters of an aqueous solution contain 1.26 grams of a polymer. So ఒక పాలిమర్ లో ఆ పాలిమర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది 200 క్యూబిక్ సెంటీమీటర్ అంటే 200 ml యాక్వియస్ సొల్యూషన్ ఉంది 200 ml యాక్వియస్ సొల్యూషన్ ఉంది అందులో 1.26 గ్రామ్స్ ఏముంది పాలిమర్ ఉంది అయితే the osmotic pressure of such solution at 300 kelvins is found to be 2.57 into 10 to the power of minus 3 bar అని చెప్పి ఇచ్చున్నారు అయితే ఏం కనుక్కోవాలి క్యాలిక్యులేట్ ది మోలార్ మాస్ ఆఫ్ ది పాలిమర్ సో ఓవరాల్ గా మనకి క్వశ్చన్ లో ఏమడుగుతున్నారంటే 1.26 గ్రామ్స్ ఉన్నటువంటి పాలిమర్ ని 1.26 గ్రామ్స్ ఉన్న పాలిమర్ ని 200 ml ఆఫ్ సొల్యూషన్ లో అంటే వాటర్ లో సాల్యుబుల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పాలిమర్ యొక్క ఏం కనుక్కోమంటున్నారు మోలార్ మాస్ ని కనుక్కోమంటున్నారు దానికి సంబంధించినటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ వాల్యూని మనకి ఇచ్చున్నారు సో ఆస్మాటిక్ ప్రెషర్ అంటే పై వాల్యూ అని సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి మోలార్ మాస్ ఆఫ్ ది పాలిమర్ కనుక్కోవాలి సో ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ ది వన్ ఆఫ్ ది కాలిగేటివ్ ప్రాపర్టీ సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్ములా మనకి పై ఈజ్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది సిఆర్టి అవుతుంది సో ఇక్కడ సి మీన్స్ కాన్సంట్రేషన్ సి అంటే కాన్సంట్రేషన్ సో పై ఈజ్ ఈక్వల్ టు మన కాన్సంట్రేషన్ కి ఫార్ములా ఏంది కాన్సంట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ సో ఎన్ బై వి ఆర్టి అవుతుంది సో ఇప్పుడు దీని నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి వాటన్నిటిని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుందాం సో ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే 5 పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏంది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అని నంబర్ ఆఫ్ మోల్స్ అని సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అని సో దానికి సంబంధించినటువంటి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దీని ఎలా రాసుకోవచ్చు వాల్యూమ్ ని ఇంటూ 1 బై వి అని రాసుకోవచ్చు ఇంటూ ఆర్ టి అన్నారు సో ఇంటూ ఆర్ ఇంటూ టి అవుతుంది సో ఇప్పుడు దీన్ని మనం కనుక్కోవాల్సింది ఏంటి డబ్ల్యూ వాల్యూ కనుక్కోవాలి సారీ ఏం కనుక్కోవాలి మోలార్ మాస్ ఆఫ్ ది పాలిమర్ కనుక్కోవాలి సారీ GMW కనుక్కోవాలి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ కనుక్కోవాలి సో దీన్ని ఇటువైపు తీసుకెళ్లి పైన ఇటువైపు తీసుకొద్దాం సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ R ఇంటూ T డివైడెడ్ బై ఈ పై ఇంటూ V అవుతుంది సో పై ఇంటూ ఆస్మాటిక్ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ W అంటే ఏంది వెయిట్ ఆఫ్ ది పాలిమర్ ఎంత ఇచ్చారు మనకి వెయిట్ 1.26 గ్రామ్స్ సో 1.26 గ్రామ్స్ ఇంటూ R వాల్యూ ఏంది మనకి R అంటే ఏంది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ సో R ఈజ్ ఈక్వల్ టు 0.0821 అట్మాస్ఫియర్ లీటర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇవి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అయినటువంటి R కి దాని యొక్క వాల్యూ సో ఇప్పుడు దాని వాల్యూ 0.0821 అట్మాస్ఫియర్ లీటర్ మోల్ ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ ఇన్వర్స్ ఇంటూ టీ అంటే ఏంది టెంపరేచర్ సో మనకి టెంపరేచర్ ఎంత ఇచ్చున్నారు ఇక్కడ ఏ టెంపరేచర్ దగ్గర ఉన్నారు 300 కెల్విన్స్ దగ్గర ఉన్నారు సో ఇంటూ టీ అంటే ఎంత 300 కెల్విన్స్ సో డివైడెడ్ బై మనకి పై వాల్యూ ఎంత ఇచ్చారు 2.57 ఇంటూ 10 to the power -3 బార్స్ అని చెప్పి ఇచ్చారు ఇంటూ వాల్యూమ్ సో వాల్యూమ్ ఎంత ఇచ్చున్నారు 200 cc అన్నారు సో వాల్యూమ్ ఎంత ఇచ్చున్నారు మనకి 200 cc క్యూబిక్ సెంటీమీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 cc ఈజ్ ఈక్వల్ టు 1 ml సో కాబట్టి cc అన్న ml అన్న ఒకటే సో వాల్యూమ్ మనకి ఎంత ఇచ్చారు 200 ml అనేటువంటిది మనకి ఇచ్చారు సో దట్ ఈస్ ఈక్వల్ టు 1.26
0.26 grams into 0.0821 atmosphere లీటర్ మోల్ ఇన్వర్స్. సారీ, ఇక్కడ లీటర్ లో ఉంది మనకి, ఇక్కడ దేంట్లో ఇచ్చారు మనకి, మిల్లీ లీటర్స్ లో ఇచ్చారు. సో ఒక లీటర్ కి మిల్లీ లీటర్స్ ఎన్ని, 1000. సో అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, 10 క్యూబ్ ml అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక లీటర్ ని మనం ఏమని రాసుకున్నాం, 10 క్యూబ్ మిల్లీ లీటర్ అని రాసుకున్నాం. ఇంటూ తర్వాత మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇంటూ 300 కెల్విన్స్. ఇది మొత్తం హోల్ డివైడెడ్ బై 2.57 ఇంటూ 10⁻³ బార్. ఇక్కడ మన దేంట్లో ఉంది, అట్మాస్ఫియర్, ఇక్కడ దేంట్లో ఉంది, బార్ లో ఉంది. సో 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 0.98 బార్స్ కి సమానం. దట్ ఈస్ ఈక్వల్ టు నియర్ గా ఒక బార్ అన్న అట్మాస్ఫియర్ అన్న రెండు ఒకటే. సో కాబట్టి దీన్ని మనం ఏం తీసుకుంటున్నాం, అట్మాస్ఫియర్ ఇంటూ 200 ml అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ ఏమన్నా ఉంటే చూద్దాం యూనిట్స్. ఇక్కడ ml, ఇక్కడ ml క్యాన్సిల్ అయింది. తర్వాత ఇకపోతే ఇక్కడ కెల్విన్, ఇక్కడ వచ్చేసరికి కెల్విన్ క్యాన్సిల్ అయింది. ఇకపోతే అట్మాస్ఫియర్స్, ఇక్కడ అట్మాస్ఫియర్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ గ్రామ్ ఉంది, అదే విధంగా మోల్ ఇన్వర్స్ ఉంది. సో నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఈ మొత్తం మిగిలినవన్నీ రాద్దాం. సో 1.26 ఇంటూ 0.0821 ఇంటూ 10⁻³ ఇంటూ 300 డివైడెడ్ బై 300. ఇక్కడ మిగిలింది ఏంది మనకి, ఇక్కడ గ్రామ్ ఇక్కడ మిగిలింది, మోల్ ఇన్వర్స్ మిగిలింది. సో గ్రాము మోల్ ఇన్వర్స్ ఇవి యూనిట్స్. ఇది హోల్ డివైడెడ్ బై ఇంకా 2.57 ఇంటూ 10⁻³ ఇంటూ 200. ఇది మనకి మిగిలినటువంటిది. సో మీరు కానీ ఇక్కడ టోటల్ గా 1.26 ఇంటూ 0.0821 ఇంటూ 10⁻³ 300 డివైడ్ బై 2.57 ఇంటూ 10⁻³ ఇంటూ 200. ఇది కానీ మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 6377 గ్రామ్ మోల్ ఇన్వర్స్ వస్తుంది. సో 60,377 గ్రామ్ మోల్ ఇన్వర్స్. ఇది మనకి నియర్ గా ఎక్కడ ఉంది మనకి ఆన్సర్, ఇది 122.076 వచ్చింది, ఇది కాదు. 610.38 వచ్చింది, ఇది కాదు. 122.076 వచ్చింది, ఇది కాదు. సో 60,377 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో మనకి నియర్ గా ఉన్నటువంటి ఆన్సర్ ఏది అంటే ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.